బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం ఇక లేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబక్కంలో గల హోటస్ రోడ్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇంట్లో జారిపడి ముఖంపై గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న వాణి జయరాం జన్మించారు. 6 అక్క చెల్లెళ్లలో 5వ సంతానమైన ఈమె 1971లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేశారు. వాణి జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20,000కు పైగా పాటలను ఈమె ఆలపించారు. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన వాణి జయరాం భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. కళ్యాణి రాగంలో దొరకునా ఇటువంటి సేవ, శుభపంతు వరాలి రాగంలో మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ, అమృతవర్షిణి రాగంలో ఆనత నీయరా హరా పాటలతో వాణి జయరాం తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సీతాకోక చిలుక చిత్రం ఓ సూపర్ హిట్ ఫిలిం. ఆ సినిమాలో వాణి జయరాం పాడిన మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ సాంగ్ మరో సూపర్ హిట్. అద్భుతమైన స్వరంతో వాణి పాడిన ఆ పాట బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చాన్నాళ్లు మారుమోగిపోయింది. భిన్నమైన స్వరంతో వాణి జయరాం ఆనాటి యువతలను ఉర్రూతలూరించారు. ఇళయరాజా ఈ పాటకు మ్యూజిక్ అందించారు. కర్ణాటక సంగీతంలోని శుభవంతు వరాళి రాగంలో సాగే ఈ యుగళ గీతం వాణి రసరమ్యంగా పాడారు. భారతీ రాజా కూడా తనదైన శైలిలో ఈ పాటను చిత్రీకరించారు. వాణి జయరాం గాత్రం విభిన్నమైనది. 5 దశాబ్దాల పాటు ఆమె తన మధురమైన స్వరంతో సినీ లోకాన్ని ఏలారు. శంకరాభరణం సినిమాకు ఆమె తన స్వరాన్ని అందించారు. ఈ ఫిలింలో ఆమె పాడిన దొరకునా ఇటువంటి సేవ పాటకు జాతీయ అవార్డు దక్కింది. ఇక స్వాతి కిరణం ఫిలింలో పాడిన ఆనతి నీయరా హరా పాటకు కూడా ఆమెకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో 3 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అంతేగాక తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో కూడా ఆమెను అవార్డులతో సత్కరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణి జయరాం కు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. 10,000కు పైగా పాటలు పాడిన 78 ఏళ్ల వాణి జయరాం ఇవాళ కన్నుమూశారు. అటువంటి గొప్ప గాయని నేడు కన్నుమూయడం సినీ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.